నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మనల్ని కష్టాలు పాలు చేసే అలవాట్లు. సమస్య వచ్చినప్పుడల్లా దేవుణ్ణే తప్పు పట్టే అలవాటు. మన తప్పులను ఒప్పుకోకుండా ఇతరుల మీద నేరం వేయడం. సమయం విలువ తెలియక ఆలస్యం చేసే అలవాటు. రేపు చేస్తానని ఈరోజు వదిలేయడం. అవసరం లేని ఖర్చులకు అలవాటు పడటం. సంపాదన కంటే అప్పుల మీద ఆధారపడటం. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా చేసుకోవడం. ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం. ఓటమి భయంతో ప్రయత్నమే చేయకపోవడం. కష్టపడకుండా ఫలితం ఆశించడం. చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం. కోపంలో మాటలు మాట్లాడటం. మాటలతో బంధాలను పాడు చేసుకోవడం. క్షమించడం నేర్చుకోకపోవడం. అహంకారంతో మంచి వాళ్ళను దూరం చేసుకోవడం. అవసరం లేని వాదనల్లో పడటం. ఎవరో ఏదో అన్నారని మనసు పాడు చేసుకోవడం. ధైర్యం లేక నిర్ణయాలు వాయిదా వేయడం. అవకాశాన్ని గుర్తించలేకపోవడం. వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేయడం. ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఉండటం. తిండి విషయంలో అశ్రద్ధ. నిద్రను నిర్లక్ష్యం చేయడం. మొబైల్కి బానిస కావడం. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం వృధా చేయడం. నిజ జీవితం కంటే వర్చువల్ ప్రపంచాన్ని ఎక్కువగా నమ్మడం. శరీర శ్రమ తగ్గించుకోవడం. వ్యాయామం అవసరం లేదనుకోవడం. చిన్న అనారోగ్యాలను పట్టించుకోకపోవడం. డాక్టర్ సలహా లేక మందులు వాడటం. డబ్బు వస్తే చాలు సేవింగ్ అవసరం లేదనుకోవడం. భవిష్యత్ ఆలోచించకపోవడం. పిల్లల ఎదుట చెడు అలవాట్లు చూపించడం. కుటుంబానికి సమయం ఇవ్వకపోవడం. తల్లిదండ్రుల మాటలను నిర్లక్ష్యం చేయడం. పెద్దల అనుభవాన్ని తక్కువగా చూడటం. పిల్లలను మొబైల్తోనే పెంచటం. విలువలు నేర్పకుండా చదువుకే ప్రాధాన్యం ఇవ్వడం. కృతజ్ఞత తెలియకపోవడం. దేవుడు ఇచ్చిన దానితో సంతృప్తి లేకపోవడం. మనసులో బాధ దాచుకుని బయటికి చెప్పకపోవడం. సహాయం అడగడం అవమానం అనుకోవడం. ఒంటరిగా అన్నీ భరించాలనుకోవడం. అవసరం లేని భయాలు పెంచుకోవడం. ఎప్పుడు వరస్ట్ సినారియోనే ఊహించుకోవడం. ఆత్మవిశ్వాసం తగ్గించుకునే మాటలు మనమే అనుకోవడం. నాకు రాదు అని ముందే ఓడిపోవడం. విజయాన్ని ఇతరుల అదృష్టంగా భావించడం. మన కృషిని తక్కువగా అంచనా వేయడం. నిరంతరం అసంతృప్తి ఉండటం. మంచి అలవాట్లు పెంచుకోకపోవడం. చెడు అలవాట్లు వదిలివేయడానికి ప్రయత్నించలేకపోవడం. ఆల్కహాల్ పొగ తాగడం అలవాటు. కోపంతో నిర్ణయాలు తీసుకోవడం. భావోద్వేగాల ఆధారంగా జీవించడం. తాత్కాలిక సంతోషానికి దీర్ఘకాల నష్టానికి ఆహ్వానించడం. డిసిప్లిన్ లేక జీవించడం. రొటీన్ ఫాలో అవ్వకపోవడం. లక్ష్యం లేక జీవితం గడపటం. లక్ష్యం పెట్టుకున్న చర్యలు తీసుకోకపోవడం. ఇతరుల అభిప్రాయాలకే ఎక్కువ విలువ ఇవ్వడం. మన మనసు మాట వినకపోవడం. అవకాశాల కోసం ఎదురు చూడడం కానీ సిద్ధంగా లేకపోవడం. నేర్చుకోవడం ఆపేయడం. కొత్త విషయాలకు భయపడటం. మార్పును తిరస్కరించడం. పాత ఆలోచనలకే కట్టుబడి ఉండటం. తప్పుల నుంచి నేర్చుకోకపోవడం. ఓటమిని శాశ్వతంగా భావించడం. విజయం వచ్చినా వినయం కోల్పోవడం. దేవుణ్ణి కష్టాల్లోనే గుర్తు చేసుకోవడం. ప్రార్థనతో పాటు ప్రయత్నం లేకపోవడం. కర్మ మీద నమ్మకం లేకపోవడం. మంచి చేయడంలో ఆలస్యం చేయడం. చెడు చేయడంలో ఆలోచించకపోవడం. మాట నిలబెట్టుకోకపోవడం. నిజాయితీని పక్కన పెట్టడం. తాత్కాలిక లాభాల కోసం విలువలు వదిలేయడం. ఇతరులను మోసం చేయడం. మనల్ని మనమే మోసం చేసుకోవడం. మనసు శుభ్రంగా ఉంచుకోకపోవడం. అసూయ ద్వేషం పెంచుకోవడం. ఇతరుల విజయాన్ని భరించలేకపోవడం.
క్షణిక కోపాన్ని జీవితాన్ని పణంగా పెట్టడం, మాటలకు పనులకు పొంతన లేకపోవడం, జీవితం ఇచ్చిన సంకేతాలను పట్టించుకోకపోవడం, అవకాశాలు పోయిన తర్వాత బాధపడడం, ఉన్నదాన్ని కాపాడుకోలేకపోవడం, జీవితాన్ని సీరియస్గా తీసుకోకపోవడం, అవసరం లేని విషయాలను సీరియస్గా తీసుకోవడం, మనపై మనకే నమ్మకం లేకపోవడం, చిన్న విజయం వచ్చినా ఆనందించకపోవడం, ఎప్పుడూ లోటే కనిపించడం, మనం ఎంత దూరం వచ్చామో గుర్తించకపోవడం, శ్రమకు విలువ ఇవ్వకపోవడం, ఓర్పు లేకపోవడం, సహనం లేకపోవడం, సమయం మన చేతుల్లో నుండి జారిపోవడం, చివరికి మారాల్సింది మనమే అన్న నిజం అర్థం చేసుకోకపోవడం, అలవాట్లు మారితేనే జీవితం మారుతుందన్న సత్యాన్ని మర్చిపోవడం. ఈ అలవాట్లన్నీ మనం మార్చుకోగలిగితే మన జీవితాన్ని కష్టాలు పాలు కాకుండా కాపాడుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.